ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామందికి క్రిస్టియన్స్కి నాన్ క్రిస్టియన్స్కి కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, మీ దేవుడు అంత గొప్పవాడైతే మరి సాతాన్తో యుద్ధం ఎందుకు జరగాలి, అసలు సాతాన్ ఎందుకు ఉండాలి, క్షమించి వదిలేయచ్చు కదా అని చెప్పి. ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అసలు లూసిఫర్ ఉంది కదా, అసలు అది ఏం చేసిందంటే దేవుడి కన్నా ఎక్కువగా తనని తను ఊహించుకొని గర్వం మొదలైందంట తన హృదయంలో. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, నేను నడిపిస్తేనే ఈ ఆరాధన నడుస్తుంది, అలాంటిది వీళ్ళందరూ నన్ను కాకుండా దేవుడిని ఎందుకు ఆరాధించడం, నన్నే ఆరాధించవచ్చు కదా అని చెప్పి ఒక ఊహలో ఉన్నప్పుడు తనకి ఏంటంటే ఈ విషయం దేవుడికి తెలియదని ఎలా అనుకుంటుంది. ఎందుకంటే దేవుడే కదా దేవదూతల్ని చేశాడు. అందులోని లూసిఫర్ని ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆయన ఒక విజ్డమ్లో కానీ, బ్యూటీలో కానీ, ఇంకా చెప్పాలంటే అన్ని విషయాలలో కూడా పర్ఫెక్ట్గా అయిన దేవదూత అంటే లూసిఫర్. మార్నింగ్ స్టార్, బైబిల్లో రాయబడి ఉంది మార్నింగ్ స్టార్ అని చెప్పి. అలాంటి ఈ దేవదూత తనని క్రియేట్ చేసిన వారికే వ్యతిరేకంగా ఇతన్ని నేను ఆరాధించడం కాకుండా అది అంత అందమైన దేవదూత అయినప్పటికీ, ఎంత తెలివిగల దేవదూత అయినప్పటికీ తన యొక్క మనసులో గర్వం, నేనే కదా వేకుచుక్కగా ఉన్నాను ఈ పరలోకంకి, నేనే కదా ఈ మొత్తం ఆరాధనని నడిపిస్తున్నాను, ఈ దేవదూతలందరికీ పెద్ద నేనే కదా నాయకుడిని, నాకు దేవుడికి అసలు ఏం తేడా ఉంది అని చెప్పి గర్వంతో ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఎందుకు తోయబడిందంటే, ఇదంతా ఆలోచించిన తర్వాత దీని వెనక కొంతమందిని ఏర్పాటు చేసుకుంది. దీనికి సపోర్ట్ చేసేవాళ్ళని ఒక 200 వరకు 200 ఫాలెన్ ఏంజల్స్ని ఇది సెలెక్ట్ చేసుకొని దీంతో పాటు తీసుకెళ్ళిన తర్వాత ఏమేనంటే, చాలామంది ఫ్రీ విల్ కదా, దేవదూతలకి వాళ్ళ ఇష్టం ఉండదా ఏదో ఆలోచించింది, గర్వంతో ఉంది. కానీ ఇదంతా దేవుడికి, సర్వ సృష్టికర్తకి తెలిసినప్పటికీ కూడా దీని మనసులో పశ్చాత్తాప భావన అనేది రాకుండా అలాగే క్షమించమని ఎక్కడా కూడా ఈ దేవదూత కానీ మిగిలిన ఫాలెన్ ఏంజల్స్ కానీ ఎక్కడా అడగరు. క్షమించమని అడగకుండా ఉన్నప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడు? అది తన సర్వస్వాన్ని పెట్టి మనల్ని ఎలాగైతే తన రూపంలో ఆయన నిర్మించారో, మనకన్నా ముందుగా దేవదూతలనే కదా నిర్మించారు. అలాంటప్పుడు అది క్షమించమని అడిగితేనే కదా ఆయన క్షమిస్తారో లేదో తెలిసేది. ఎందుకంటే అది చేసింది చిన్న తప్పు అయితే కాదు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త కన్నా ఆ మేఘాలు పైకన్నా ఇంకా పైకి దాని సింహాసనం వేసుకుందామని దాని ఆలోచన ఉన్నప్పుడు ఆయన క్షమిస్తారో క్షమించరో మనకైతే తెలియదు. కానీ దాని యొక్క ఆలోచన విన్నప్పుడు మనమే అనుకుంటున్నాం, దీనికి ఇంత గర్వమా, సృష్టికర్తకే ఎదురు తిరుగుతుందా అని చెప్పి. అలాంటిది దేవుడు తను స్వయంగా సృష్టించిన ఆ దేవదూత అలా ఆలోచించినప్పుడు ఆయన ఎలా తీసుకుంటారు? కనీసం ఇది పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే ఎలా ఉండేదో అది మనకు తెలియదు. కానీ ఇది అస్సలు అడగనే లేదు. సో అంత దీనిగా దాన్ని సృష్టించినప్పుడు, అంత ఎక్కువ స్థానంలో దాన్ని పెట్టినప్పుడు దానికి గర్వం ఉందని ఆల్రెడీ తెలిసిన తర్వాత కూడా ఇది తెలిసిపోయింది దేవుడికి అని చెప్పి ఒక క్షమాపణ కూడా అది అడగలేదు. అడగకున్న క్షమాపణ ఆయన ఎలా ఇచ్చేస్తారు, ఎలా క్షమించేస్తారు? ఇప్పుడు మనమైనా ఏదైనా తప్పు చేస్తే కనీసం మనసులో వాళ్ళకి పోని వెళ్ళి క్షమించమని అడగడానికి చాలామంది సిగ్గెక్కువగా, లేదంటే నేను ఎందుకు అడగాలే, హాలే ఉంటారు, మన జీవితంలో పోతారు అన్నట్టు విధంగా ఉంటారు. అది మనుషుల యొక్క స్వభావం. కానీ అదొక ప్లేస్లో ఉండి ఆలోచించగల శక్తి దానికి మనుషుల కన్నా చాలా ఎక్కువ దేవదూత కాబట్టి ఉండి కూడా అది కనీసం పశ్చాత్తాప పడలేదు కాబట్టి అది భూమి మీదకి త్రోయవేయబడింది. ఈ విషయాన్ని ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.